బ్రేకింగ్ న్యూస్, హీరో అజిత్ కు మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది. హీరో అజిత్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. హీరో అజిత్ కేవలం సినిమాల్లో నటుడు మాత్రమే కాదు, ఆయన మంచి రేసర్ కూడా. కార్ రేసింగ్ అంటే అజిత్ కు ప్రాణం. సినిమాల్లో నటన కంటే కార్ రేసింగ్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు స్పెయిన్లో జరుగుతున్న రేసింగ్లో అజిత్ పాల్గొన్నాడు. ఈ రేసు సమయంలో 6వ రౌండ్లో అజిత్ నడుపుతున్న కారుకు మరో కారు ఎదురుగా ఉన్న 57వ నెంబర్ కారు ఒక్కసారిగా అడ్డం తిరగడంతో అజిత్ కారు ఏకంగా 4 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ క్షేమంగానే బయటపడ్డాడు. ఈ రేసులో అజిత్ 2 సార్లు అజిత్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ నడుపుతున్న కారులో ఆ స్టీరింగ్ తిప్పుతున్నది అజిత్ కార్ రేస్లో, స్పెయిన్లో జరుగుతున్న రేస్లో పాల్గొన్నాడు. ఎదురుగా వస్తున్న కారు ఒక్కసారిగా ఢీ కొట్టడంతో అజిత్ కారు చూడండి, ఒకసారి ఎదురుగా ఒక కారు వెళుతూ ఉంది. ఆ కారును కూడా తప్పించే ప్రయత్నం అజిత్ చేస్తూ ఉన్నాడు. ఇది 6వ రౌండ్. 6వ రౌండ్ వరకు అజిత్ క్షేమంగానే వచ్చేసాడు. 6వ రౌండ్లో మాత్రం ఒక్కసారిగా చూడండి, అక్కడే ప్రమాదం చోటు చేసుకుంటుంది. ఆ ఎదురుగా వెళ్తున్న కారునే అజిత్ కారు ఢీ కొడుతుంది. కానీ అజిత్ తప్పేమీ లేదు ఈ ప్రమాదంలో అని చెప్తున్నారు. ఆ ఎదురుగా ఉన్న కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురవుతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ కారు రివర్స్ తిరిగిపోతుంది. ఒక్కసారిగా ముందున్న కారు ఒక్కసారి చూడండి, ఇప్పుడే ఈ టర్నింగ్ దగ్గరే ప్రమాదం చోటు చేసుకోబోతోంది. చూడండి, ఒకసారి తిరిగిపోయింది ఆ కారు. ఒక్కసారిగా రివర్స్ తిరిగిపోవడంతో వెనకే అజిత్ ఉన్నాడు, అజిత్ కారు ఉంది. ఒక్కసారిగా అజిత్ కారు ఆ ముందు వెళ్తున్న కారు వెనుక భాగాన్ని ఢీ కొట్టడంతో అజిత్ కారు ఏకంగా 4 పల్టీలు కొట్టింది. 4 పల్టీలు కొట్టి ట్రాక్ పై చాలా దూరం వెళ్ళి అజిత్ కారు పడింది. దీంతో అజిత్ ఆ కారు నుంచి బయటకు వచ్చేసాడు. ఇంతకు ముందు కూడా ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ అజిత్ మరోసారి తన రేస్ని కొనసాగించాడు. కానీ ఈసారి మాత్రం కారుకు ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా దుబాయ్లో కూడా అజిత్ ఆ రోజు అది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అజిత్ కారు ప్రమాదానికి గురైంది. అజిత్ కార్ రేసింగ్ అంటే అజిత్కు చాలా ప్రాణం. స్పెయిన్లో జరుగుతున్న ఈ రేస్లో అజిత్ త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాడు. ఎటువంటి గాయాలు కూడా కాలేదు. లాస్ట్ టైం మాత్రం దుబాయ్లో ఒక ప్రాక్టీస్ సెషన్లోనే అజిత్ గాయపడ్డాడు. కానీ ఇప్పుడు మాత్రం రేస్లో పాల్గొంటున్న సమయంలో అజిత్ కారు ఈ ప్రమాదానికి గురైంది. ఏకంగా ట్రాక్ పై 4 పల్టీలు కొట్టింది. చూడండి, ఒకసారి పల్టీలు కొట్టినప్పుడు ఆ లోపల ఏ విధంగా ఉందో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్పటి వరకు సాఫీగానే వెళ్తుంది. కానీ ఒక్కసారిగా ఎదురుగా ఉన్న కారు రివర్స్ తిరిగిపోవడంతో అజిత్ నడుపుతున్న ఈ కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారి ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చూసారు అజిత్ కారు ప్రమాదానికి గురైన దృశ్యాలు అవి. అజిత్కు కార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ అక్కడ జరుగుతూ ఉంది. ఈ రేస్ జరుగుతున్న సమయంలో అజిత్ కారు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. అజిత్కు కార్ రేసింగ్ ఎంత ఇష్టం అంటే ఆయన సొంత టీంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సొంత టీంతో ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొంటాడు. దుబాయ్లో ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నప్పుడు అజిత్కు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అజిత్ గతంలో జరిగిన ప్రమాదం గురించి కూడా మాట్లాడాడు. నేను ఎవరికి ఎటువంటి అపాయం చేయలేదు, ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు, కాబట్టి నాకు ఎటువంటి అపాయం జరగదు. ఏదైనా ప్రమాదం జరిగినా ఆ ప్రమాదంలో నాకు ఎటువంటి అపాయం జరగదనే భావిస్తున్నాను అంటూ
అజిత్ చెప్పిన మాటలను కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి మీరు ఆ దృశ్యాన్ని కూడా చూడొచ్చు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బయట నుంచి ఉన్న దృశ్యాలను కూడా ఇప్పుడు నేను మీకు మరికొద్దిసేపట్లో చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి నిజానికి ఇక్కడ కూడా మనకి కార్ రేసులు, బైక్ రేసులపై పాల్గొంటారు, కానీ ఇక్కడ సిటీలో ఇది ప్రజలు వెళ్ళే రోడ్లపై కార్ రేసులు, బైక్ రేసులు నిర్వహించడం అనేది చట్టరీత్యా నేరం. ఇలాంటి రేసులు చూసినప్పుడు మీరు కూడా ఆనందానికి గురై మామూలుగా పౌరులు వెళ్ళే రోడ్లపైన ఇలాంటి రేసుల్లో మాత్రం పాల్గొవద్దు. రేసులు అనేవి థ్రిల్ని ఇస్తాయి, కానీ అవి ప్రొఫెషనల్ ట్రైనింగ్లో మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సాధారణ ప్రజలు ఈ రేసులను చూసి ఆకర్షితులై వెళ్ళాలని అనుకుంటే. ఇప్పుడు అజిత్ ఆయన ప్రొఫెషనల్ రేసర్, ఆయన ఫార్ములా 2లో కూడా పాల్గొన్నాడు. ఫార్ములా 2లో భారత్ తరపున అజిత్ పెర్ఫామ్ చేశాడు. అజిత్కు రేసులు అంటే చాలా ఇష్టం. సినిమాలు ఉన్నప్పటికీ కూడా అజిత్ రేసులకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ఇప్పుడు అజిత్ స్పెయిన్లో జరుగుతున్న ఈ రేస్లో అజిత్ పాల్గొన్నాడు. ఈ కార్ రేస్లో అజిత్ పాల్గొన్నాడు. ఆ రేస్ జరుగుతున్న సమయంలో 6వ రౌండ్ వరకు అజిత్ చాలా హ్యాపీగానే ఆ రేస్ పోటీలు జరిగాయి. కానీ 6వ రౌండ్లో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రమాదం చోటు చేసుకుంది. 6వ రౌండ్కి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును అజిత్ కారు ఢీ కొట్టడంతో, ఆ ముందున్న కారు, అది 57వ నెంబర్ కార్, ఆ కారు అజిత్ కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అజిత్ కార్ ఏకంగా 4 పల్టీలు కొడుతూ ట్రాక్ పైకి వెళ్ళి చాలా దూరం వెళ్ళి పడింది. ఆ తర్వాత అజిత్ ఆ కారు నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని అజిత్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. ఈ ప్రమాదాలు జరగడం అజిత్కి ఇదే మొదటిసారి కాదు. ఈ రేస్లో మాత్రం, ఇప్పుడు జరుగుతున్న రేస్లో 2 సార్లు ప్రమాదం బారిన పడ్డాడు. గతంలో దుబాయ్లో ప్రాక్టీస్ సెషన్లో ఉన్నప్పుడు కూడా అజిత్ ప్రమాదం బారిన పడ్డాడు. కానీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో, ఎటువంటి గాయాలు కూడా, నిజానికి అంత స్పీడ్లో వెళ్తూ ఉన్నప్పుడు కారు తుక్కు అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఏమైనా జరగచ్చు, గాయాల పాలవ్వచ్చు, కాళ్ళు చేతులు విరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అజిత్ మాత్రం ఈ ప్రమాదం నుంచి ఎటువంటి గాయాలు లేకుండా అజిత్ చాలా క్షేమంగా బయటకు రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అజిత్కి ఏమైంది అని, ప్రమాదం జరిగిందనే వార్త తెలిసిన వెంటనే అజిత్కి ఏమైంది, ఎలా ఉన్నాడు ఆ కారులో అనే వాకప్ చేశారు. అందరూ కూడా భయాన్ని వ్యక్తం చేశారు. కానీ అజిత్కి ఏం కాలేదు అని అజిత్ మేనేజర్ చెబుతూ ఉన్నాడు. మోటార్ రేసింగ్ అంటే అజిత్కి చాలా ఇష్టం. గత నెలలోనే దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీ రేసింగ్ సమయంలో, అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్కు గాయాలయ్యాయి. ఇప్పుడు స్పెయిన్లో జరుగుతున్న ఈ రేస్లో అజిత్ గాయపడ్డాడనే వార్త తెలిసిన వెంటనే ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. చూడండి ఒకసారి 2వ బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు, అప్పుడు ప్రాక్టీస్ సెషన్లో చోటు చేసుకున్న ప్రమాదం తాలూకు దృశ్యాలు అవి. ఇప్పుడు మీకు ట్రాక్ పైన వెళుతూ ఉన్నప్పుడు ముందు కారును ఏ విధంగా ఢీ కొట్టాడో చూస్తే ఒక్కసారిగా గగురుపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి స్పెయిన్లో జరుగుతున్న ఈ పోటీలు. స్పెయిన్లో పోర్షే స్ప్రింట్ ఛాలెంజ్ రేస్లో అజిత్ పాల్గొన్నాడు. ఎక్కడ ఏ దేశంలో పోటీలు జరుగుతున్నప్పటికీ అజిత్ తను వెళ్ళి ఆ రేసుల్లో పాల్గొంటాడు. సినిమాలు ఉన్నప్పటికీ, ఏదైనా సినిమాలు ఉంటే ఆ సమయంలో, ఈ రేసులు జరుగుతున్న సమయంలో వాటికి బ్రేక్ ఇచ్చి మరి అక్కడికి వెళ్ళి ఈ రేసుల్లో పాల్గొంటాడు అజిత్ తన సొంతంగా కూడా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత టీంలో కూడా అజిత్ ఈ రేసుల్లో పాల్గొంటాడు. కానీ ఇప్పుడు స్పెయిన్లో జరుగుతున్న ఈ రేస్లో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు.